వాగీశాంత్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యో తన్నమామి గజాననం అచింత్యాద్వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని, వేదంలో ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి విషయాలను అతి సులభతరంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో వేదం అనేటటువంటి సుమ సౌరభాన్ని అందరూ ఆఘ్రాణించాలి, అందరూ దాన్ని ఆస్వాదించాలి అనేటటువంటి భావనతో అతి సులభతరంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో అందరికీ వేద జ్ఞానాన్ని పంచుతున్నటువంటి మన జీవన వేదం కార్యక్రమంలో ఈనాడు సత్యం అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో సత్యం గురించి అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో షన్నో మిత్తస్యం వరుణః షన్నో భవత్వర్యమా అనేటటువంటి చక్కటి మంత్రంలో సత్యం వదిష్యామి, అర్థం వదిష్యామి అని చెప్తుంది. అదేవిధంగా శిక్షావల్లి అనేటటువంటి ఉపనిషత్తుల్లో విద్యాభ్యాసం పూర్తయి స్నాతకుడు అయినటువంటి విద్యార్థికి గురువు అనేక ధర్మాలు బోధిస్తూ సత్యం వద, ధర్మంచర అని ఇట్లా అనేకమైనటువంటి ధర్మాలు చెప్తూ సత్యం గురించి చాలా విశేషంగా చెప్తారు. ఇక ఈ సత్యం ప్రపద్యామి, అర్థం ప్రపద్యామి అని ఇలా వేదంలో అనేక చోట్ల సత్యం అనేటటువంటి దాని గురించి వస్తుంది. సత్యం అంటే ఏమిటి, వేదంలో చెప్పినటువంటి సత్యం ఏమిటి, అది ఆధునిక జీవనానికి మనం ఎలా దాన్ని సమన్వయం చేసుకోవాలి, సత్య వైభవాన్ని మనం ఈనాడు తెలుసుకుందాం. సత్యం అంటే ఏమిటి, ఋతం అంటే ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుందాం. సత్యం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది ఏదైతే ఉన్నదో మారకుండా ఉండేది, నిశ్చలమైనది అనేటటువంటి భావం కూడా ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఇది సత్యం, శాశ్వతం, నిత్యం. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇక అర్థం ప్రపద్యామి అని ఇందాక చెప్పుకున్నాం, అర్థం వదిష్యామి అని కూడా అన్నాం. ఈ ఋతం అంటే ఏమిటి అంటే ఈ చెట్టు నిండా బాగా పూలు పండ్లు ఉన్నాయి అంటే అది అప్పటికి నిజమే. కానీ ఒక మాసం తర్వాతో 2 మాసాల తర్వాత వచ్చి చూస్తే ఆ చెట్టుకి ఆ పండ్లు పూలు ఉంటాయా అంటే లేవు. అంటే కాలానుగుణంగా, కాలాన్ని అనుసరించి మారేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని ఋతం అంటారు. అంటే అది నిజంగా అబద్ధమా అంటే కాదు, అది సత్యమే, కానీ అది శాశ్వతమైనది కాదు, దాన్ని ఋతం అంటారు. ఇక అనృతం అని చెప్పారు. అనృతం అంటే అసత్యమైనది, శాశ్వతమైనది కాదు, అది సత్యంలాగా అనిపిస్తుంది కానీ సత్యం కాని దాన్ని అనృతం అని అన్నారు. అందుకే అసలు సత్యమునే మాట్లాడమంటూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం అన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. సత్యమునే మాట్లాడము, ప్రియం బ్రూయాత్ అంటే వాడికి ప్రియమైనటువంటి రీతిలో మాట్లాడము అని చెప్పారు. అంటే నీవు మాట్లాడేటువంటి మాట వల్ల వాడికి ఎటువంటి బాధ కలగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మాట అనేది చాలా ప్రియంగా ఉండాలి. అంటే మాటకింత ప్రభావం ఉంటుందా అండి అంటే ఖచ్చితంగా ఉంటుంది. కవి అంటాడు, మాటల చేత దేవతలు మన్నననొందుదురు అంటారు. అంటే నీ మాట వల్లే దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు అంటారు. నిజంగా మాటకింత ప్రభావం ఉంటుందా అంటే ఒక పాఠశాలలో ఒక గురువు విద్యార్థులందరికీ కూడా పాఠాన్ని బోధిస్తూ మాట యొక్క వైభవాన్ని చెబుతూ మాటకు చాలా శక్తి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ ఉపాధ్యాయుడు చాలా లీనమై తాదాత్మ్య స్థితిలో ఆ పాఠం చెబుతూ ఉంటే ఒక పరీక్షకుడైనటువంటి అధికారి అంటే ఇన్స్పెక్టర్ ఒక ఆయన వచ్చాడు, స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ గురువుగారు చెప్తున్నటువంటి ఆ పాఠాన్ని వింటూ బయట ఉండి ఆ లోపలికి వచ్చి పాఠం అయిపోయిన తర్వాత, మాస్టారు నిజంగా మాటకు అంత శక్తి ఉంటుందా, మీరు ఇంతసేపు చెప్పారు దీని గురించి పాఠం అంటే తప్పకుండా ఉంటుంది అని ఆ ఉపాధ్యాయుడు అన్నాడు ఆ వచ్చినటువంటి అధికారితో. ఆహా అవునా, మీరు నిరూపిస్తారా అన్నాడు. అన్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు తప్పకుండా నిరూపిస్తాను, మీరు అనుమతిస్తే అన్నాడు. అట్లానే కానివ్వండి అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఏమన్నాడంటే ఒక విద్యార్థిని పిలిచి, ఆయన నీ వచ్చి ఈ అధికారిని మెడబట్టుకొని బయటికి నెట్టివేయి అని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.
ఆ వచ్చినటువంటి అధికారి ఆగ్రహోదగ్రుడయ్యాడు, చాలా కోపం వచ్చింది. నేను ఎవరనుకున్నావు, నిన్ను సస్పెండ్ చేస్తాను, నీ మీద కంప్లైంట్ రాస్తాను, నిన్ను వెంటనే ఉద్యోగం నుండి పంపించి వేస్తాను అన్నాడు. అన్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు వినయంగా నమస్కరించి, అగండి మహానుభావ, మాట యొక్క గొప్పదనం, మాటకంత శక్తి ఉంటుందా అని మీరు అడిగారు కదా, నిరూపించమన్నారు కదా, అదే చేశాను నేను. ఆ పిల్లవాడు అక్కడి నుండి రాలేదు, కేవలం మాట మాత్రమే చెప్పాను, మిమ్మల్ని మెడబట్టుకోలేదు, బయటికి నెట్టలేదు. కానీ మీకు వెంటనే కోపం వచ్చింది, ఎందుకంటే మాటకి అంత శక్తి ఉంటుంది కాబట్టి, మాట మనిషిని అంత కదిలింపజేస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి స్థితి ఉంటుంది అని చెబితే, ఆ ఉపాధ్యాయుడి యొక్క సమయస్ఫూర్తికి, ఆ ఉపాధ్యాయుడి యొక్క ఆ వివేకానికి ఆ వచ్చినటువంటి అధికారి అనేక రకాలుగా ప్రశంసలు అందజేసి ఆయన అక్కడి నుండి వెళ్ళడం జరుగుతుంది. అంటే మాటకి అంత శక్తి ఉంటుందని మనం కూడా గ్రహించాలి. ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తారు, నబ్రూయాత్ సత్యమప్రియం. అవతలవాడికి ఇష్టంగా ఉంటుంది కదా అని చెప్పనని నీవు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఎవడో ఒకడు చక్కగా ఒక చోట కూర్చొని ఉన్నాడు, వాడేదో నైరాస్య స్థితిలో ఉన్నాడు. అక్కడ ఒక మిత్రుడు అనేటటువంటి వాడు వచ్చి, ఏరా నీకు లాటరీలో 10 లక్షల రూపాయలు వచ్చిందిరా అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు ఆ విన్నటువంటి వాడు దాన్ని నమ్ముతాడు. ఒకసారి చెప్పడంతో వెంటనే నమ్మలేదేరా, నిజంగా వచ్చిందే అని వాడు అనుమానిస్తాడు. ఈ వచ్చినటువంటి వాడు దాన్ని బలంగా గట్టిగా బలగుద్ది చెప్పాడు. చెప్పినప్పుడు వాడు నిజమే అనుకున్నాడు. అనుకొని ఈ 10 లక్షలతో ఏం చేయాలి, ఏం కొనాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఖర్చు పెట్టాలి అని దీని గురించి ఆలోచించసాగాడు. సరే, ఒక అరగంట గంట తర్వాత పక్కన వాడు ఎవడో పేపర్ తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు పాపం చాలా తీవ్రంగా వెతికాడు, తన దగ్గర ఉన్నటువంటి లాటరీ టికెట్ నెంబర్ పేపర్లో ఉంటుందే అని. ఎంత ప్రయత్నం చేసినా ఆ పేపర్లో లాటరీ టికెట్ నెంబర్ దొరకలేదు. చివరికి నైరాస్యానికి గురయ్యాడు. అంటే ఏమిటి అంటే, అది వాడికి ప్రీతికరమైనది, అంటే నీకు లాటరీ వచ్చిందని వాడికి ఇష్టమైనటువంటి మాటే, కానీ అది అనృతం అవుతుంది, అంటే అసత్యం అవుతుంది. ఇటువంటి మాటలు చెప్పకూడదు. నబ్రూయాత్ సత్యమప్రియం. అలాగే ఎప్పుడు సత్యాన్ని చెప్పాలి, ఎప్పుడు సత్యాన్ని చెప్పకూడదు అన్నటువంటి విచక్షణ కూడా మానవుడు అనేటటువంటి వాడు కలిగి ఉండాలి. పూర్వం కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మడు, సత్యవ్రతుడు, సత్యదీక్ష కలిగినటువంటి వాడు. ఆ సత్యదీక్ష కలిగినటువంటి వాడు ఒకనాడు అడవిలో ఒక చోట కూర్చొని ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి దొంగలు తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కౌశికుడు చూస్తూ ఉండగా ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఆ చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నటువంటి సమయంలో దొంగలు వచ్చారు. కౌశికుడిని అడిగారు ఏమని అంటే, ఒక వ్యక్తి ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, మీరు చూశారా అంటే, అబద్ధం చెప్పకుండా ఉండేటటువంటి ఈ కౌశికుడు ఇతను సత్యవ్రతం కలిగినటువంటి వాడు కాబట్టి, అదిగో నేను చూశాను, ఆ చెట్టు చాటున ఉన్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతా కూడా అపహరించుకొని వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, సత్యం ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు ఏ విధంగా ఆ సత్యాన్ని మనం వినియోగించాలి అనేటటువంటి విచక్షణా జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని మహాభారతంలో ఉన్నటువంటి ధర్మాన్ని కనుక మనం సత్యం గురించి గ్రహించినట్లయితే, యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తూ ఒక మాట అడుగుతాడు, ఎవరు నీ బంధువులు అని అడుగుతారు. అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడు, సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మం భ్రాత, దయాసఖ, శాంతిపుత్ర, క్షమాపత్ని, షడైతే మమ బాంధవాహ అని ధర్మరాజు సమాధానం ఇస్తాడు. ఎవరు నా తల్లి, నా బంధువులు ఎవరంటే, నాకు 6 బంధువులు ఉన్నారు అని చెప్తాడు. ఎవరా 6 బంధువులు అంటే, సత్యం మాత, నా తల్లి సత్యం, పితా జ్ఞానం, నా తండ్రి జ్ఞానం, ధర్మం భ్రాత, ఆ భ్రాతలు నా సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సహోదరులే ధర్మం, శాంతిపత్ని, క్షమాపుత్ర, శాంతి నా భార్య, క్షమాగుణం కలిగి ఉండడం నాకు పుత్ర సంతానం అని చెప్తాడు. అంటే వాటిల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే సత్యం. అటువంటి సత్యవ్రతాన్ని కలిగి సత్యదీక్ష కలిగినటువంటి వాడు ధర్మరాజు. అయితే అటువంటి ధర్మరాజు జీవితకాలంలో అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేసి చివరికి మనం భారతంలో స్వర్గారోహణ పర్వం చూడవచ్చు. ఆయన స్వర్గం దాకా వెళ్ళి, స్వర్గపు అంచుల దాకా వెళ్ళి ఆయన వెనక్కి పడిపోవడం జరుగుతుంది. స్వర్గంలోకి అడుగు పెట్టలేనటువంటి స్థితి ఉంటుంది. ఎందుకు అంటే, ఆయన తన జీవితకాలంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగేటటువంటి సమయంలో కృష్ణుడి యొక్క సూచన మేరకు అశ్వత్థామ హతఃకుంజరహ అనేటటువంటి మాట అన్నాడు. అది యథార్థంగా అబద్ధం కానప్పటికీ కూడా మాట్లాడినటువంటి తీరులో ఇబ్బంది ఉండడం వల్ల ఆ విధమైనటువంటి అనృతం, అసత్యాన్ని పలికినటువంటి పాపము చేత ఆయన స్వర్గం దాకా వెళ్ళలేకపోయాడు అని మనకు మహాభారతంలో తెలియవచ్చినటువంటి విషయం. ఇలాగే భారతంలో సత్యం గురించి మాట్లాడుతూ
అసత్యాన్ని చెప్పడం అనేటటువంటి దాని గురించి మనందరికీ అర్థం అవడం కోసం ఒక అద్భుతమైనటువంటి సందర్భం, ఒక చక్కటి వృత్తాంతాన్ని కూడా వ్యాసులు వారు సృష్టించారు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు ఆయన దేహత్యాగం చేసిన తరువాత ఈ కౌరవ సైన్యానికి మొత్తానికి కూడా సర్వసైన్యాధ్యక్షుడు కర్ణుడు అవుతాడు. కర్ణుడితో భీకరమైనటువంటి పోరు సలుపుతాడు అర్జునుడు. ఆ యుద్ధం పూర్తయి ఆ మధ్యలో విశ్రాంతి సమయంలో ధర్మరాజు ఉన్నటువంటి స్థావరానికి వస్తాడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు ధర్మరాజు అర్జునుడిని అడుగుతాడు, కర్ణుడిని చంపివేశావా అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కర్ణుడు ఇంకా మరణించలేదు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని అనేక రకాలుగా దూషిస్తాడు. కర్ణుడిని నీవు చంపలేకపోయావా? నీవు పిరికివాడివే. ఎందుకు నీ చేతిలో గాంధీవం నీకుండి ప్రయోజనం ఏమిటి? విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి రథం నీకుండి ప్రయోజనం ఏమిటి? సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవుడైనటువంటి హనుమంతుడు నీ ధ్వజ పతాకం మీద ఉన్నాడు, నీకు ప్రయోజనం ఏమిటి? అటువంటి గాంధీవాన్ని నీవు కింద పడవేయి. విరాటరాజు దగ్గర ఏ విధంగా అయితే నీవు బృహన్నలవై నాట్యాన్ని అందరికీ శిక్షణ ఇచ్చావో అటువంటి బృహన్నలుగానే నీవు నీ జీవితాన్ని కొనసాగించు అని అనేక విధాలుగా పరిపరి విధాలుగా ధర్మరాజు అర్జునుడిని దూషించడం జరుగుతుంది. అటువంటి సమయంలో అర్జునుడికి చాలా తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. పక్క నుండి కృష్ణుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో అర్జునుడు ఏం చేశాడంటే తన కరవాలం కత్తి తీసేటటువంటి ప్రయత్నం చేశాడు. అర్జునుడిని నిలవరించాడు కృష్ణ పరమాత్మ. నిలవరించి ఏమిటి ఈ విధంగా ఈ విపరీతం ఏమిటి, ఎందుకు తీస్తున్నావు ఖడ్గాన్ని అంటే, ఎవరైతే యుధిష్ఠిరుడు ఉన్నాడో ధర్మరాజు ఉన్నాడో ఆయన యొక్క శిరస్సును నేను ఖండించి వేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే నా గాంధీవాన్ని నన్ను ఇన్ని రకాలుగా నా అన్న నిందిస్తాడా అని చెప్పినప్పుడు అప్పుడు కృష్ణుడు అంటాడు, నీ అన్న చాలా ఆవేశంలో ఉన్నాడు. కర్ణుడు అనేటటువంటి వాడిని నీవు చంపలేకపోతే కర్ణుడు చేస్తున్నటువంటి యుద్ధానికి నీవు బలహీనుడివైతే ఈ యుద్ధంలో మీరు ఓడిపోతారు. అందుకని నీలో ఆ చైతన్యాన్ని నింపడం కోసం, నీలో ఆ ఆవేశాన్ని నింపడం కోసం ధర్మరాజు ఇన్ని రకాల మాటలు మాట్లాడాడు. అంతేగాని నీవు ధర్మరాజుని సంహరించాలనుకోవటం ఇది చాలా పొరపాటు అని చెబితే అప్పుడు ఆ అర్జునుడు వెళ్ళి ధర్మరాజుకి నమస్కరిస్తాడు. కృష్ణుడు కూడా ధర్మరాజుకి చెప్తాడు, నీవు ఈ విధంగా నిందించడం ఇది తగినది కాదు. అర్జునుడు ఖచ్చితంగా కర్ణుడిని సంహరిస్తాడు అని చెప్పినప్పుడు అర్జునుడు తన మీద కత్తి దూశాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో ధర్మరాజు నేను దేహత్యాగం చేస్తాను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెబుతుంటే ధర్మరాజుని నిలువరించి నీవు ఇలా చేయటానికి వీల్లేదు, నీవు మాట్లాడినటువంటి విధానం తప్పేమీ లేదు, యుద్ధంలో ఉన్నటువంటి వాడికి ఆవేశం ఉండాలి, ఇందులో నీవు ఇదవ్వాల్సినటువంటి బాధపడాల్సినటువంటి అంశమేమీ లేదు అని ధర్మరాజుని ఓదారుస్తాడు కృష్ణుడు. అయితే ఇక్కడ ఏమిటి ఈ చేసినటువంటి తప్పుకి ఆ ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని. అడిగినప్పుడు ఆ కృష్ణుడు చెప్తాడు, నిన్ను నీవు పొగుడుకోవయా, నిన్ను నీవు గనక పొగుడుకున్నట్లయితే అది ఆత్మహత్య సదృశం అవుతుంది అని చెప్తాడు. ఎందుకు ఈ మాట కృష్ణుడు చెప్పాల్సి వచ్చిందంటే అర్జునుడు అంటాడు, పెద్దవాడైనటువంటి నా అన్నని నేను దూషించాను కాబట్టి నేను ఇక యుద్ధం చేయలేను, ఈ దేహంతో నేను ఉండలేను, నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను అని అర్జునుడు చెప్తాడు. చెప్పినప్పుడు కృష్ణుడు వారిస్తాడు, ఆత్మహత్య చేసుకుంటే ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆత్మహత్య అనేది అది మహాపాపం. నీవు ఖడ్గాన్ని దూసి నీ అన్నని శిరస్సు ఖండించి ఆయన్ని చంపివేసినటువంటి పాపం కంటే నీవు ఆత్మహత్య చేసుకుంటే అది మహాపాపం అవుతుంది. ఆత్మహత్యకి అది చాలా ఘోరమైనటువంటి శిక్షలు నీవు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి దేహాన్ని, ఈ మానవ జన్మని భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆ పరిపూర్ణత చేసుకొని సార్థకతను వనగూర్చుకోవాలి తప్ప మనం ఆత్మహత్య చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అని కృష్ణుడు అర్జునుడిని వారించి, అయితే ఆ చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఆత్మహత్యతో సమానమైనటువంటిది ఏమిటి అంటే నిన్ను నీవు పొగుడుకోవటం. ఆత్మస్థుతి ఏదైతే ఉన్నదో అది ఆత్మహత్య కంటే కూడా సదృశమైనది, దానికంటే కూడా దోషభూయిష్టమైనది అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు చెప్తాడు, పినాకపాణి అయినటువంటి ఈశ్వరుడి కంటే నేను ఈశ్వరుడు తప్ప ఆయన కంటే మించినటువంటి, ఆయనతో సమానమైనటువంటి ధనుర్విద్యా నిపుణుడు ఎవరైనా ఉన్నాడంటే నేనొక్కడే నా గాంధీవంతో ఈ ప్రపంచాన్ని జయిస్తాను అని తనని తాను పొగుడుకుంటాడు. ఆ విధంగా అలాగా ఆ ధర్మరాజు మీద కత్తి దూసినటువంటి ఆ దోషాన్ని పోగొట్టుకుంటాడు ఈ అర్జునుడు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి అంశం ఏమిటి అంటే కేవలం మాట చేత పాపం వస్తుంది, కేవలం మాట చేతే పుణ్యం వస్తుంది. అలాగే మనం మాట్లాడేటటువంటి మాట సత్యమైనప్పటికీ కూడా సందర్భాన్ని అనుసరించి మాట్లాడాలి అనేటటువంటి
విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. అట్లాగే సత్యమునే వ్రతం కలిగినటువంటి అనేక మంది మహానుభావుల గురించి మనకి పురాణాల్లో, మన ఉపనిషత్తుల్లో కథారూపంలో చెప్పబడుతుంది. అటువంటి వాళ్ళలో హరిశ్చంద్రుడు అనేటటువంటి సూర్యవంశానికి చెందినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సత్యవ్రతం కలిగినటువంటి వాడు, సత్యమునే మాట్లాడాలి అనేటటువంటి ఆ దీక్ష కలిగినటువంటి వాడు. ఆయన గురించి ఒకనాడు ఇంద్రసభలో చాలా అద్భుతంగా బృహస్పతి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇంద్రుడికి చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ దేవసభలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అందరూ కూడా ఉన్నారు. ఆ బృహస్పతి సత్యహరిశ్చంద్రుడి యొక్క సత్యదీక్ష గురించి ఆ ఇంద్రుడికి అద్భుతంగా చెప్పేటటువంటి సమయంలో వశిష్ఠుల వారు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడు అంటే ఆ సూర్య వంశానికి ఈ వశిష్ఠుల వారు గురువు కాబట్టి. ఇంద్రుడు ఆ హరిశ్చంద్రుడి యొక్క ఔన్నత్యాన్ని చక్కగా తెలుసుకొని ఆనందించి ఆయన గురువు అయినటువంటి వశిష్ఠుల వారిని చాలా ఆయన పొగిడాడు. అప్పుడు వశిష్ఠుల వారు సంతోషిస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశ్వామిత్రుడు అంటాడు, అతను నిజంగా అంత సత్యదీక్ష కలిగినటువంటి వాడా? అతని చేత నేను అసత్యం పలికిస్తాను, అతని చేత నేను బొంకు పలికిస్తాను అని చెప్పి విశ్వామిత్రుడు అందరిలో ప్రతిజ్ఞ చేస్తాడు. వశిష్ఠుల వారు అంటారు, వశిష్ఠుల వారంటే చాలా శాంత స్వభావి అయిన విశ్వామిత్రుల వారు ఆవేశం కలిగినటువంటి వాడు. ఆ విధంగా అన్నప్పుడు వశిష్ఠుల వారు అంటారు, అటువంటి ప్రయత్నాలు వద్దు అంటే, లేదు అతను గనక అబద్ధం ఆడనట్లయితే నేను శిరోముండనం చేసుకొని గాడిద మీద నేను ఊరేగుతాను అని విశ్వామిత్రుల వారు ఆ దేవసభలో చెప్తారు. వశిష్ఠుల వారు అంటారు, ఎందుకు ఇటువంటి ప్రయత్నాలంటే, కాదు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అతని చేత అబద్ధం ఆడిస్తాను అని చెప్పి ఆయన ప్రతిన పొందుతాడు. ఈ విధంగా దేవసభలో జరుగుతుంది. చివరికి విశ్వామిత్రుడు ఇతని యొక్క సత్యదీక్షని పరీక్షించాలి అని చెప్పి ఆ హరిశ్చంద్రుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. ఆ మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు రాకని గమనించినటువంటి హరిశ్చంద్రుడు ఎదురెళ్ళి చక్కగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాది ఆ సత్కారాలన్నీ కూడా జరిపిన తర్వాత, ఓ మహానుభావ, మీ వంటి వారు నా రాజ్యంలోకి, నా అంతఃపురంలోకి అడుగు పెట్టడం చేత మీ పాద రజస్సు చేత నేను తరించాను, నా రాజ్యం పునీతమైంది, మీకేం కావాలో అడగండి అని చెప్పి ఆ విశ్వామిత్రుడితో హరిశ్చంద్రుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఏమడిగినా ఇస్తావా హరిశ్చంద్ర అంటే, స్వామి మీరు ఏదడిగినా, మీరు ఏం చెప్పినా, మీకేం కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పి హరిశ్చంద్రుడు అంటాడు. అన్నప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నేను ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాను, ఆ యజ్ఞానికి కావలసినటువంటి ధనాన్నంతా నీవు ఇవ్వాలి అని అడుగుతాడు. అడిగితే చక్కగా నేను ఇస్తాను స్వామి, ఎంత ధనం మీకు కావాలి అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకిన్ రతనం గ్రక్కుగా రివ్వునో అంతటి ధనము నాకు కావాలి అంటాడు. అంటే ఒక బలమైనటువంటి ఏనుగు మీద బలవంతుడైనటువంటి వాడు నించొని ఒక రత్నాన్ని పైకి విసిరితే ఎంత దూరం అయితే వెళుతుందో అది నా తపశ్శక్తి చేత అంత దూరం వెళ్ళిన తర్వాత ఆగుతుంది, అంతెత్తు ధనం నాకు యజ్ఞానికి కావాలి అంటే, స్వామి తప్పకుండా మీకు ఇస్తాను, నా దగ్గర ఉన్నటువంటి ధనం సరిపోకపోతే నా యావత్ ఆస్తి ఏదైతే ఉన్నదో రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఆస్తులైనా మీకు అమ్మి ఇస్తాను అని చెప్పి ఆయన మాట ఇస్తాడు. ఆ మాట కూడా ఎట్లా ఇస్తాడంటే ధారాపూర్వకంగా, అంటే జలాన్ని ఆయన చేతిలో వదిలిపెట్టి ఇస్తాడు. ఎందుకంటే జలాన్ని చేతిలో కనుక వదిలిపెట్టిస్తే ఆ దాని మీద ఉన్నటువంటి హక్కుని ఇచ్చినటువంటి వాడు కోల్పోతాడు, తీసుకున్నటువంటి వాడు దాని మీద హక్కుని గ్రహిస్తాడు. అందుకే మన వాళ్ళు కూడా ఏ దానం చేసినా కూడా ధారాపూర్వకంగా చేస్తారు. మనం వివాహాల్లో చూసినట్లయితే కన్యాదానం చేసినా, గోదానం చేసినా, ఇట్లా అనేక సందర్భాల్లో చేసినటువంటి దానాలన్నీ కూడా నీళ్లు వదిలి చేయటం జరుగుతుంది. ఆ విధంగా చేస్తాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ ఒకనాడు హరిశ్చంద్రుడు తన భార్య, బిడ్డ, తన మంత్రితో కలిసి అడవికి వెళతాడు. హరిశ్చంద్రుడి యొక్క సత్యదీక్షని పరీక్షించాలి అని భావన చేసినటువంటి విశ్వామిత్రుడు ఒక చక్కటి అప్సరస లాంటి కన్యని సృష్టిస్తాడు. సృష్టించి ఈ యొక్క హరిశ్చంద్రుడు తన భార్య బిడ్డలతో కలిసి అడవిలో వెళుతూ సేద తీరుతూ ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన కూర్చొని ఉన్నటువంటి సమయంలో ఈ చక్కటి అందం కలిగినటువంటి అప్సరస వెళ్ళి హరిశ్చంద్రుడి ముందు చక్కటి నృత్యం చేస్తుంది. ఆ నృత్యానికి మెచ్చినటువంటి హరిశ్చంద్రుడు, నీకేం కావాలి ఓ కాంత అంటే ఆవిడ అడుగుతుంది, స్వామి మీరు నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఏకపత్ని వ్రతం ఉన్నది, నా భార్య నా బిడ్డ పక్కనే ఉన్నారు, నేను నిన్ను వివాహం చేసుకోను, నాకు ఈ ఒక్క భార్యతోనే జీవితం సరిపోతుంది అని ఆ అమ్మాయి యొక్క కోరికని ఆయన తిరస్కరిస్తాడు. తిరస్కరించిన తర్వాత ఆ వచ్చినటువంటి ఆ అమ్మాయి విశ్వామిత్రుడి ఆశ్రమానికి చెందినటువంటి మనిషి అని ఆయనకి
తెలియదు. ఆ అమ్మాయి వెళ్ళి విశ్వామిత్రుడితో చెప్తుంది. విశ్వామిత్రుడు వచ్చి, నా యొక్క కన్యకామణి కోరినటువంటి కోరికను నీవు తిరస్కరిస్తావా హరిశ్చంద్ర అంటే, అప్పుడు హరిశ్చంద్రుడు ఆయనకి చెప్పేటటువంటి సందర్భంలో ఒక మాట అంటాడు. స్వామి, నేను ఒక కాంతను వివాహం చేసుకున్నాను, తనతో కలిసి అన్యోన్య ధర్మానువర్తనమైనటువంటి జీవనం నేను చేస్తున్నాను. ఒక పిల్లవాడు కూడా నాకు పుట్టాడంటే నా వంశవృద్ధి కూడా కలిగింది. ఇంకా నేను వివాహం చేసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం సరి అయినది కాదు అంటే వారించేటటువంటి ప్రయత్నం చేస్తాడు విశ్వామిత్రుడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఒక మాట అంటాడు, నా ఆస్తి మొత్తాన్ని, నా రాజ్యం మొత్తాన్నైనా ధారపోస్తాను కానీ నా దీక్షని నేను తప్పను అన్నప్పుడు ఇదే మాట మీద ఉండు హరిశ్చంద్ర అని విశ్వామిత్రుడు అంటాడు. ఏమిటా మాట అంటే, నీ రాజ్యాన్ని, నీ ఆస్తిని మొత్తాన్ని నాకు ధారపోయమని విశ్వామిత్రుడు అడుగుతాడు. అప్పుడు ఆయన సరే అంటాడు. తన రాజ్యాన్ని, తన సంపదని మొత్తాన్ని కూడా విశ్వామిత్రుడికి ధారపోస్తాడు. ధారపోసిన తర్వాత విశ్వామిత్రుడు వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. హరిశ్చంద్రుడు చెప్తాడు, దేవబ్రాహ్మణ మాన్యములు వదిలిపెట్టి మీరు అన్నీ కూడా చక్కగా అనుభవించండి అని చెప్పినప్పుడు, అప్పుడు బయలుదేరి వెళ్ళేటటువంటి సమయంలో ఒంటి మీద ఉన్నటువంటి పట్టుబట్టలు, నగదు అన్నీ వదిలేసి అడవికి బయలుదేరినటువంటి సమయంలో విశ్వామిత్రుడు అడుగుతాడు, యజ్ఞార్థం నాకు ఇస్తానన్నటువంటి ధనం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అంటాడు, అదేంటి స్వామి, నేను మీకు ఇస్తానని మాట ఇచ్చాను, కానీ నా దగ్గర ఆనాడు రాజ్యం, సంపద అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నేను ఎక్కడి నుండి ఇస్తాను అంటే నీవు మాట తప్పానని ఒప్పుకుంటావా అంటే, లేదు స్వామి, ఎట్లా అయినా సరే మీకు ఇస్తాను అంటే, నీవు ఇప్పుడు అడవికి బయలుదేరి వెళుతున్నావు, ఎక్కడి నుండి నాకు ఈ ధనాన్ని సంపదనిస్తావంటే, ఏదో రకంగా ఇస్తానంటే, అప్పుడు విశ్వామిత్రుడి తరఫున ఆ అప్పుని వసూలు చేయడం కోసం నక్షత్రకుడు అనేటటువంటి ఒక శిష్యుడిని విశ్వామిత్రుడు పంపిస్తాడు. హరిశ్చంద్రుడు ఆ శిష్యుడితో, తన భార్యతో, తన బిడ్డతో కలిసి అడవిలో అనేక మైళ్ళ దూరం ప్రయాణం చేసి వారణాసి క్షేత్రానికి చేరుకొని ఆ విశ్వామిత్రుడి అప్పు తీర్చడం కోసం తన భార్యని, బిడ్డని ఒక పండితుడికి విక్రయిస్తాడు. ఆ విక్రయించగా వచ్చినటువంటి ధనాన్ని ఈ వచ్చినటువంటి శిష్యుడు నాకు కావాలి అని చెప్పి తీసుకుంటాడు. నేను ఇంతకాలం నీతో ప్రయాణం చేశాను కాబట్టి అని తీసుకుంటాడు. ఇంకా ధనం ఇవ్వాల్సి వచ్చినటువంటి సందర్భంలో తనని తాను అమ్ముకొని వచ్చినటువంటి ధనాన్ని విశ్వామిత్రుడికి చెల్లిస్తాడు. కానీ విశ్వామిత్రుడి మాయ చేత అనేక రకాలైనటువంటి కష్టాలు ఆ హరిశ్చంద్రుడు అనుభవిస్తాడు. చివరికి తనని తాను ఎవరికి అమ్ముకున్నాడు అంటే, కడజాతి వాడికి, కాటి కాపరికి అమ్ముకున్నాడు. ఆ కొన్నటువంటి కాటి కాపరి కాటిలో కాపలా ఉండేటటువంటి బాధ్యతని హరిశ్చంద్రుడికి అప్పచెప్పాడు. కానీ అటువంటి స్థితిలో కూడా సత్యం అనేటటువంటి దీక్షని వదిలిపెట్టకుండా ఆయన పట్టుకున్నటువంటి ధర్మానికి కట్టుబడి అనేక రకాల కష్టాలు అనుభవించి చివరికి తన కుమారుడే చనిపోతే తన భార్య శ్మశానంలోకి దహనం చేయడానికి తీసుకొస్తే తన దగ్గర కూడా తన బాధ్యతని నిర్వర్తిస్తూ ఆ కాపరి చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఆ కాటి సుంకాన్ని చెల్లించమని భార్యను అడిగితే ఆవిడ నా దగ్గర ఏమీ లేదు స్వామి చెల్లించడానికి అని చెప్పినటువంటి సమయంలో ఆవిడ మెడలో ఉన్నటువంటి ప్రభావవంతమైన మంగళసూత్రాన్ని చూచి ఆ బంగారాన్నైనా సరే నాకు ఇవ్వు, అప్పుడు నీకు అనుమతిస్తాను అని చెప్తాడు. ఆ మంగళసూత్రం చాలా పరమ పవిత్రమైనది, తన భర్తకి తప్ప ఎవరికి కనబడనటువంటి సూత్రం అది. ఆ చంద్రమతీదేవి ఏమిటి మీకు ఎలా కనబడ్డది అని ఆ మహానుభావుని చూస్తే ఆయన తన భర్త అని గ్రహిస్తుంది. అటువంటి సమయంలో చివరికి రాజభటులు వచ్చి ఈ చంద్రమతీదేవి రాజకుమారుణ్ణి చంపింది అని చెప్తే ఆ శిక్షను విధించడం కోసం కరవాలాన్ని సైతం దూసి ఆ చంద్రమతీదేవి యొక్క శిరస్సును కూడా ఖండించడానికి సిద్ధపడతాడు. అటువంటి మాట మీద నిలబడి అటువంటి సత్యదీక్ష కలిగినటువంటి హరిశ్చంద్రుడి యొక్క సుగుణాన్ని చక్కగా మెచ్చుకున్నటువంటి విశ్వామిత్రుడు ఈ జరిగినటువంటి మాయా విషయాన్నంతా కూడా చెప్తాడు. ఆయన సత్యదీక్షకి మెచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై అనేక విధాలైనటువంటి ఆశీరనుగ్రహాన్ని ఆ హరిశ్చంద్రుడి యొక్క దంపతుల మీద, వాళ్ళ కుటుంబం మీద కురిపించడం జరుగుతుంది. దేవతలందరూ కూడా ఆ హరిశ్చంద్రుడి యొక్క సత్యదీక్షని చూసి పుష్పవృష్టిని కురిపిస్తారు. అటువంటి ఆ సత్యదీక్ష కలిగినటువంటి మహానుభావుడు హరిశ్చంద్రుడు. ఇలాంటి ఆ సత్యాన్ని ఎవరైతే ఆశ్రయించుంటారో, ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వారందరికీ సద్గతి ప్రాప్తిస్తుంది. అలాగే సత్యాన్ని ఆశ్రయించి భగవంతుడు ఉంటాడు అని విష్ణు సహస్రనామాది అనేక స్తోత్రాల్లో కూడా చెప్పబడుతున్నటువంటి విషయం. కాబట్టి వేదంలో చెప్పినటువంటి ఈ సత్యం అనేటటువంటి దాన్ని ఔన్నత్యాన్ని తెలుసుకొని అందరూ కూడా సత్యభాషణం చేస్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.